ప్రతి కుటుంబానికి తండ్రి యజమానుడిగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళ యజమానుడిగా ఉన్న తండ్రి తన కుటుంబాన్ని నడిపించుకునే ఆ క్రమంలో, కుటుంబాన్ని పోషించే ఆ క్రమంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడనంటే, ఒకవైపు కట్టుకున్న భార్య, మరొక వైపు కన్న బిడ్డలు, వారిని పోషించడానికి తండ్రి పడని కష్టం అంటూ ఏది ఉండదు. ప్రియమైన వాళ్ళారు ఎంతగా కష్టపడతాడంటే, ఎండకి ఎండి వానకి తడిచి నిజంగా తన శరీరాన్ని నలగగొట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అలా కష్టపడిన తర్వాత వయస్సు పైబడిన కొద్దీ, ఆయుష్ మీద పడుతున్న కొద్దీ ఒకానొక సమయం వచ్చేసరికి ఒంట్లో శక్తి ఉండదు. ప్రియమైన వాళ్ళారా బలం తగ్గిపోతూ ఉంటుంది. ఆ బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు తనకు అర్థమవుతూ ఉంటుంది, ప్రియమైన వాళ్ళారా ఎక్కువ కాలం నేను ఇక ఈ కష్టాన్ని చేయలేను అన్న భావనలోనికి ఒక తండ్రి వస్తాడు. ప్రియమైన వాళ్ళారా అప్పుడు వెంటనే తన కొడుకుని పిలిపించి నిజంగా చాలా బాధ్యతగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా ఎంత బాధ్యతగా మాట్లాడతాడు అని అంటే, ఇదిగో అరే, ఇంతకాలం నేను కష్టపడ్డాను, నాకు ఓపిక మేర నేను పని చేశాను, సంపాదించాను, ఇంతకాలము కూడా ఇదిగో ఈ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుని వచ్చాను, ఇక నా శక్తి తగ్గిపోయిందిరా, ఇక నువ్వే బాధ్యతలు తీసుకోవాలి అని కుటుంబ బాధ్యతలను తండ్రి తన కుమారుడి మీద పెడతాడు. ప్రియమైన వారలారా కుమారుడు కూడా దానిని ఆలోచించి, మా తండ్రి మా కోసం ఇంతకాలం కష్టపడ్డాడు, తన రెక్కల కష్టార్జితాన్ని మా కోసం దారబోసాడు, నేను నా తండ్రిని నేను గౌరవించాలి, ఇది కుటుంబ బాధ్యతను నేను తీసుకోవాలి అని కుమారుడు కూడా బాధ్యతను తీసుకుంటాడు. ప్రియమైన వారలారా అప్పటి నుండి కుమారుడే ఆ బాధ్యతను మోస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా ఇది మనకు అర్థమైతే, ఒక తండ్రికి కుటుంబం మీద ఉన్న బాధ్యతను గుర్తించి తర్వాత కుమారుడికి ఎలాగైతే ఆ బాధ్యతను కుమారుడు భుజాల మీద పెడుతున్నాడో, అలాగే క్రైస్తవులముగా ఈ బైబిల్ పట్టుకున్న మనం కూడా ప్రియమైన వారలారా మన పిల్లలకి ఇదిగో సేవ పరిచర్య భారాన్ని మన బిడ్డల భుజాల మీద ఉంచగలుగుతున్నామా? ప్రియమైన వారలారా వయసు అయిపోతుంది, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏళ్ళు గతించిపోతున్నాయి, ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. ప్రియమైన వారలారా ఈ ఒంట్లో శక్తి తగ్గిపోతున్న ఈ క్రమంలో ఏ రోజైనా మన పిల్లల్ని పిలిచి, అరే నా శక్తి తగ్గిపోతుంది, దేవుని మహాకృపను బట్టి ఇంతకాలము ఆయన పరిచర్యలో నేను ఉండగలిగాను, ఆయన పరిచర్యను చేయగలిగాను, ఇక నాకు శక్తి తగ్గిపోయింది కాబట్టి ఇదిగో నేను మాట సహాయం మాత్రమే చేయగలనురా, ఈ రోజు నుండి మీరు బాధ్యత తీసుకొని ఆయన పరిచర్యను మీరు జరిగించాలి అని ఒక తండ్రిగా మన పిల్లలకి మనం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన వారలారా అలా చెప్పలేని పక్షాన నిజముగా మన మీదే బాధ్యత లేదేమో. ప్రియమైన వారలారా అలా మన పిల్లలకి మనం చెప్పలేకపోతున్నాము అని అంటే ఆ బాధ్యతని మొదటగా మనమే తీసుకోలేకపోయామేమో. ప్రియమైన వారలారా ఆలోచించండి ఒకసారి. నిజంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నవి. ప్రియమైన వారలారా తన పరిచర్యను జరిగించే క్రమాన్ని గురించి నిజంగా ఆయన భక్తుడైన దావీదు గారు మాట్లాడతాడు. ప్రియమైన వారలారా నిజంగా లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచిస్తే ఒక తండ్రి కుమారుడికి ఇంత బాగా బాధ్యతను అప్పగిస్తాడా అని ఇదిగో మనకి చదివిన తర్వాత అర్థమవుతుంటుంది. ప్రియమైన వారలారా ఆ మాటని మనం లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని తెరచి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి మీరు చూడగలిగితే, దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. మనిషి అన్న తర్వాత మరణానికి వెళ్ళక తప్పదు. ప్రియమైన వారలారా దావీదు గారు కూడా తన జీవితాన్ని ముగించుకునే ఆ చివరి దశలో ఉన్నాడు. ఆ చివరి దశలో ఉండగా తన కుమారుడిని పిలిపించాడు. ప్రియమైన వారలారా పిలిపించి ఏమంటున్నాడు, ఇదిగో అరే నేను చివరి రోజుల్లో ఉన్నాను, చివరి దశలో ఉన్నాను, ఎప్పుడు నా ఆయుష్ ముగించబడుతుందో, ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో నాకు తెలియదురా, ఇదిగో నువ్వు నా దగ్గరికి రా అని తన కుమారుడిని పిలిపించి ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా ఆజ్ఞ అంటే ఖచ్చితంగా అది పనిని తూచా తప్పకుండా చేసి తీరాల్సిన ఆ పని. ప్రియమైన వారలారా దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఏం మాట్లాడుతున్నాడో కింది వచనంలో మీరు చూడగలిగితే,
లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అంటే దావీదు గారు చాలా ఈ బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉన్నాడు తన కుమారుడైన సొలొమోనుకి. ప్రియమైన వారలారా, ఏం చెప్తున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళ్ళిపోతున్నాను రా, నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాను, నన్ను కూడా ఏదో ఒక రోజు పాతి పెడతారు. కానీ దేవుడు ఇదిగో ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఇదిగో పిలుచుకున్నాడు, తన సేవలో నిలబెట్టాడు రా, సింహాసనాన్ని ఇచ్చాడు. ఇదిగో నిజంగా దేవుడు నాతో ప్రమాణం చేశాడు, నీ తరము ఖచ్చితంగా ఒకరు సింహాసనం మీద ఉంటారు అని అన్నాడు. ఇదిగో అది జరగాలి అని అంటే నువ్వు నా కుమారుడిగా ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలిరా. మోషే మనకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము ప్రకారము నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలని కట్టడాలని నువ్వు గైకొనాలిరా. అలా గైకొంటేనే మన జీవితం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి, దేవుని సేవ పరిచర్య జరుగుతుంది అని దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, నిజంగా ఏ తండ్రి ఒక కొడుకుకి ఇలా పరిచర్య భారాన్ని భుజాల మీద పెట్టగలడు? ప్రియమైన వారలారా, లోకంలో మనం మన పిల్లల్ని ఇదిగో మన టైం ముగించబడిపోతూ ఉన్నప్పుడు అందరినీ పిలుస్తాం. ప్రియమైన వారలారా, అరే ఇదిగో ఒకసారి రండి, చూడాలనిపిస్తుంది అని అంటాము, మాట్లాడాలనిపిస్తుంది అని అంటాం. ప్రియమైన వారలారా, కానీ మన జీవితాలలో ఏ రోజు కూడా మన పిల్లలకి దేవుని పరిచయం చేసినట్లుగా ఎక్కడ లేవు. ప్రియమైన వారలారా, నిజంగా చాలా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం కదా. దావీదు గారు మాత్రము పిలిపించి, ఇదిగో రాజ్యం అంతా మనదిరా, నేను ఇంత బంగారాన్ని సంపాదించాను, ఇంత వెండిని సంపాదించాను, ఇదిగో పలానా చోట మనకి తోటలు ఉన్నవి, పలానా చోట మనకి ఇదిగో అవి ఉన్నవి ఇవి ఉన్నవి అని చెప్పి తాను సంపాదించిన బంగారాన్ని గురించి తన కుమారుడికి చెప్పట్లేదు. ప్రియమైన వారలారా, తను సంపాదించిన వెండిని బట్టి, తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతలను బట్టి తన కుమారుడికి చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నాడు తన కుమారుడికి అని అంటే, ఇదిగో నేను దేవుని యొక్క సేవకు పిలవబడ్డాను రా, ఆయన నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు, నా తర్వాత నా కుమారుడుగా ఇప్పుడు ఆ బాధ్యతను కూడా ఎవరు తీసుకోవాలి? నువ్వే తీసుకోవాలి అని తన కుమారుడైన సొలొమోనుకి పిలిపించి ఇదిగో చివరి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రతి తండ్రి తన కుమారుడితో ఈ విధంగానే మాట్లాడాలి. ప్రియమైన వారలారా, మన కడుపున పుట్టిన పిల్లలు ఇదిగో ఈ సేవ పరిచర్య ఈ మన తరంతోనే ఆగిపోవడానికి వీల్లేదు. ప్రియమైన వారలారా, మన తర్వాత మన బిడ్డలు ఆ పరిచర్య చేయాలి, ఆ పరిచర్య అక్కడి నుండి మరొక తరానికి వెళ్ళాలి. ప్రియమైన వారలారా, దావీదు గారు కూడా అందుకే లేఖనాల్లో మనం చూడగలిగితే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని రాయబడింది. ప్రియమైన వారలారా, అంటే తనకివ్వబడినటువంటి ఆ జీవితాన్ని దావీదు గారు ఆ ఖాళీని పూర్తి చేశాడు. ప్రియమైన వారలారా, మనము కూడా మన జీవితాలలో దేవుడు మనకిచ్చిన ఆయుష్లో ఆయన చిత్తాన్ని గ్రహించి దేవుని సేవా పరిచర్యను, మందిర పరిచర్యను, సువార్త పరిచర్యను గనక మనము జరిగించి మన తరం తర్వాత ఆ బాధ్యతను మన పిల్లల ఆ భుజాల మీద పెట్టగలిగితే ప్రియమైన వారలారా, అంతకు మించిన భాగ్యము మరొకటి లేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనంటే, సేవ అన్నది ఒక్క తరంతో ఆగిపోవడానికి వీలు లేదు. ప్రియమైన వారలారా, ఒకవేళ అలా ఒక తరంతోనే గనక ఆగిపోయి ఉండుంటే ఈరోజు మనకి చేతిలోకి ఈ బైబిల్ గ్రంథం వచ్చేది కాదు. ప్రియమైన వారలారా, ఎంతో మంది త్యాగం చేశారు, ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ప్రియమైన వారలారా, కుటుంబాలు ఉన్నా కూడా లేకుండా బ్రతికారు, భార్యలు ఉన్నా కూడా లేకుండా బ్రతికారు, కుటుంబాన్ని ఏ రోజు పట్టించుకోలేదు. ప్రియమైన వారలారా, అంత కష్టపడితే ఈ వాక్యము మన చేతుల్లోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఎంత బాధ్యతగా దేవుని కోసం బ్రతకాలి? ప్రియమైన వారలారా, మనం ఎంత బాధ్యతగా మన పిల్లల్ని దేవునిలో పెంచాలి? నిజంగా ఈరోజు పిల్లల జీవితాన్ని ఆలోచిస్తే, తండ్రి వస్తే, భార్య భర్త వస్తే పిల్లలు మందిరానికి రారు. ప్రియమైన వారలారా, లేదు భార్య వస్తే భర్త రాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, మొదటగా మనము బాధ్యత కలిగిలేము, అందుకే మన తర్వాత తరం కూడా బాధ్యత కలిగిలేదు. ప్రియమైన వారలారా, ఇలా బాధ్యత లేకపోవడాన్ని బట్టి, మన పిల్లలకు మన దేవునిని పరిచయం చెయ్యలేకపోవడాన్ని బట్టే ప్రియమైన వారలారా, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ప్రియమైన వారలారా, అంటే మన బిడ్డలే వారి నోటితో దేవుడైన యెహోవా అంటే ఎవరు మాకు
తెలియదు అనే రోజులు వస్తాయేమో ప్రియమైన వారలారా. నిజంగా దేవుడు మనల్ని అడగడా, నీకు ఇచ్చిన గర్భాన్ని, గర్భఫలాన్ని నేను నిన్ను దీవించాను, ఇదిగో మీ కుటుంబాన్ని విస్తరింపచేశాను, నా కోసం ఏం చేసావు, నీ పిల్లల్ని నా కోసం పెంచావా అని దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలి ప్రియమైన వారలారా. దేవుని దగ్గర మనం సమాధానం చెప్పగలగాలి. అయ్యా, నేను బాధ్యతగా ఇదిగో నీ సేవను జరిగించాను, తర్వాత సేవని నా కుమారుడికి అప్పగించాను, నా కుమారుడు చేస్తున్నాడయ్యా, అలా తరతరములు నీ సేవను చేస్తున్నామయ్యా అని దేవుని దగ్గర చెప్పగలిగిన స్థితి మనకి రావాలి ప్రియమైన వారలారా. నిజంగా అలా రాని పక్షాన మన భక్తి వ్యర్థం. అలా మన కుటుంబాన్ని సరి చేసుకోలేనప్పుడు మన ఆధ్యాత్మికత వ్యర్థం. ఎంత వాక్యం తెలిసిన ఉపయోగం లేదు ప్రియమైన వారలారా. బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. అంటే దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎందుకు ఈ మాటలతో బలపరుస్తున్నాడయ్యా అంటే, మొదట సేవలో మనము నమ్మకంగా ఎదగాలి, మనము బాధ్యతగా ఉండాలి. తర్వాత ఆ బాధ్యతని తర్వాత మన కుమారుల భుజాల మీద పెట్టగలగాలి. ఆ కాడిని వాళ్ళు మోయగలగాలి అని అంటే ఇదిగో కుమారులను కూడా మనతో పాటే తిప్పాలి ప్రియమైన వారలారా. సేవలో మన బిడ్డల్ని మనతో పాటే తిప్పాలి. మనం ఎక్కడికి వెళితే వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. సేవ అంటే ఆషామాషి కాదు, అది ఒక పరిపూర్ణమైన బాధ్యత కలిగి చేస్తేనే జరుగుతుంది అని మన పిల్లలు గ్రహించాలి ప్రియమైన వారలారా. టైంకి తినడం ఉండదు ప్రియమైన వారలారా. టైంకి తినడం ఉండదు. ఏ టైంకి ఇంటికి చేరతామో తెలియదు, మధ్యలో ప్రయాణాలు సవ్యంగా జరుగుతాయో లేదో తెలియదు ప్రియమైన వారలారా. ఈ కష్టాలన్నీ కూడా ఎవరికి తెలియాలి? మన పిల్లలకి తెలియాలి. అమ్మో, సేవ అంటే ఇంత కష్టమా, మా నాన్న కష్టపడుతున్నాడు, టైంకి రావట్లేదు, ఇదిగో టైంకి తింటున్నాడో లేదో అన్న ఆలోచనలు మన పిల్లల్లో కలగాలి ప్రియమైన వారలారా. సేవ అంటే కత్తి మీద సాము లాంటిది అన్న సంగతి మన పిల్లలకు అర్థమైతే ఆ బాధ్యత, ఆ కాడి ఎంత బరువో అది మన పిల్లలకు అర్థమవుతుంది. అప్పుడు నీ పిల్లోడు నీ వెనకే ఉంటాడు. నీ తర్వాత తరానికి సేవ చేయడానికి నీ కుమారుడే నిలబడతాడు ప్రియమైన వారలారా. అలా నిలబడగలిగిన రోజున దేవుని ఎదుట ఇదిగో నిజంగా బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనము దేవుని చేత అనిపించుకోగలిగితే అంతకు మించిన భాగ్యము మన జీవితాలకి మరొకటి లేనే లేదు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ మాటలు విన్న